హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ మీద మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. జీరో లాస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు పెట్టే పెట్టుబడికి ఎటువంటి రిస్క్ లేకుండా, అంటే జీరో రిస్క్తో మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఎటువంటి రిస్క్ లేకుండా, అంటే జీరో రిస్క్ అని చెప్పాను కదా, జీరో రిస్క్ అని చెప్పొచ్చు. సో ఈ స్ట్రాటజీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో నేను ఈ స్ట్రాటజీ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లో చూపెట్టబోతున్నాను. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది కొందరు మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తాను. సో ఇది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ ఫ్రెండ్స్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది. సో FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయింది. అండ్ ఆల్సో వీళ్ళ రిజిస్ట్రేషన్ ID కూడా చూపెడుతున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి మనకి రెండు క్రిప్టో కరెన్సీస్, అంటే ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి కదా, బిట్ కాయిన్, ఇథేరియం ఇలా. సో ఇక్కడ మీకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బిట్ కాయిన్లో ఇథేరియం చాలా క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. ఒకసారి మీకు చూపెడతాను ఇక్కడ. సో ఇవన్నీ పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్ని, ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ మనం ఇక్కడ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు క్రిప్టో కరెన్సీస్, అంటే క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్లో అయినా ఇథేరియంలో అయినా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రేడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో మనకి ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో, బిట్ కాయిన్, ఇథేరియం ఇలా. సో ఇదనమాట, ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మనకి లీగల్గా కూడా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. దీంట్లో మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం బిట్ కాయిన్ మరియు ఇథేరియంలో. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో వీడియో డిస్క్రిప్షన్లో బిట్ కాయిన్ యొక్క లింక్ ఉంది. ఇది మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి, ఈ లింక్ అనమాట డెల్టా ఎక్స్చేంజ్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు మీకు చూపెట్టబోయే హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాన్న స్ట్రాటజీ ఉన్నాగా జీరో లాస్ స్ట్రాటజీ, అదే స్ట్రాటజీస్ అనమాట. ఈ స్ట్రాటజీస్ మనకి ఇథేరియం, బిట్ కాయిన్. సో ఈ స్ట్రాటజీస్ గురించి ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో ఈ ఫ్యూచర్ స్ట్రాటజీస్ డిఫరెంట్ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఇథేరియం, బిట్ కాయిన్లో. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత, రిజల్ట్స్ చూసిన తర్వాత, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్ అనేది ఒక ఆల్గో ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసామన్నమాట. సో ట్రేట్రాన్లో అకౌంట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయబడి, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్లో. సో మనకు ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఉండాలి. ఇక్కడ ఫ్రీ లింక్, మీకు అకౌంట్స్ లేకపోతే ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపెడతాను. సో ఇదనమాట ఫ్రీ లింకే. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కొన్ని ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి రిఫరల్ త్రూ. సో ఇక్కడ ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ డేటా దాకా ఉన్న ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మంత్లీ లిటిల్ బిట్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో ఈ ఛార్జెస్లో ఈ 1000 రూపీస్ వీళ్ళు వేస్తున్నారు కదా, ఛార్జెస్ తీసుకుంటున్నారుగా, ఆ ఛార్జెస్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు, మరియు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్, అంటే మీరు మీ స్ట్రాటజీస్ని ఇక్కడ పేపర్ ట్రేడ్ చేస్తూ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ రియల్ టైప్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో
అదేవిధంగా పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా సెటప్ ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. నేను ఫ్యూచర్స్ ఎందుకు ఇక్కడ యాడ్ చేసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఒకసారి మీకు చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ స్పాట్లో వచ్చేసరికి మీకు ఇక్కడ నేను వివ్యాప్ ఇండికేటర్ యాడ్ చేశాను. బట్ వివ్యాప్ అనేది మనకి ఓన్లీ ఫ్యూచర్స్లో వాల్యూమ్స్ ఉంటేనే మనకి ఆ ఇండికేటర్ అనేది చూపెడుతుంది. అందుకే నాకు ఇక్కడ వివ్యాప్ అనేది కనపడుతుంది. అండ్ ఆల్సో డెల్టా బార్ కూడా ఒక ఇండికేటర్ ఉంటుంది, ఇది కూడా కనపడుతుంది నాకు. ఇది ఇక్కడ మనకి గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అన్నమాట. ఇక్కడ డెల్టా బార్స్. సో ఒక్కొక్క ఇండికేటర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రై చేస్తుంటాను. సో జనరల్ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో నిన్నటి వీడియోలో కూడా మీకు చూపెట్టాను సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, జస్ట్ ఇండికేటర్ నేను యాడ్ చేసి పెట్టాను అంతే. ఇది ఏంటంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్లో మీకు సెట్టింగ్స్ ఒకసారి చూపెడతాను. 21 మనకి 21 1 మల్టిప్లయర్ 1 21 మల్టిప్లయర్ 1 ఏంటంటే ట్రెండ్ తెలుసుకోవడానికి. సో మీకు కూడా హెల్ప్ అయితే సేమ్ ఇదే సెటప్ చేసుకోండి. మీకు ఏదైనా హెల్ప్ అయితే మీరు పేపర్ ట్రేడ్ చేయండి. సో ఇందులో కూడా పేపర్ ట్రేడ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మీరు పొజిషన్ తీసుకోవాలంటే బై గో చార్టింగ్ ఇట్లా కొట్టగానే సేమ్ రియల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్ లైవ్ ట్రేడ్ జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాను. నేను ఏంటంటే ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ ఎందుకంటే నాకు వాల్యూమ్తో కూడిన ఇక్కడ వివ్యాప్ ఉంది. ఈ బ్లూ లైన్ అనేది వివ్యాప్ లైన్. నేను ఏమేమి ఇండికేటర్స్ యాడ్ చేసినా ఒకసారి మీకు చూపెడతాను. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇక్కడ చూడండి. సూపర్ ట్రెండ్, వివ్యాప్, ఈ వాల్యూమ్ అనేది కామన్. ఆ నార్మల్ క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. ఇది డెల్టా బార్స్ అంటారు, మనకు గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ డెల్టా బార్స్ అంటే మనకి ఏంటంటే ఇది మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ అనేది మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ లైన్ అనేది డెల్టా బార్స్ లైన్. సో మార్కెట్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ కంటే బిలో వెళ్తుందంటే మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది. ఇట్లా మనకి ఇట్లా ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుందండి, అంటే నెగిటివ్ పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఈరోజు మార్కెట్ 24th కదా. సో ఈ ఏరియాలో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా హెల్ప్ అవుతుందో. ఇది మార్కెట్ వివ్యాప్ కంటే బిలో వెళ్ళింది. సో ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది నెగిటివ్ సైడ్ వెళ్తుందని. నాకు ఇది డెల్టా బార్స్ లైన్, ఇది మూవింగ్ యావరేజ్ అనమాట. డెల్టా బార్ సెట్టింగ్లో మూవింగ్ యావరేజ్ 20 కంటే బిలో మనకి ఈ డెల్టా బార్స్ లైన్ బిలో ఉంది, అంటే క్లియర్గా సేల్ సిగ్నల్. నాకు ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడని చెప్పాను కదా. సో ఆ సెటప్స్ కూడా ఇక్కడ సిగ్నల్ ఇచ్చినట్టు చూపెడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసరికి ఆసమ్ ఆసిలేటర్ మీకు అది తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఆర్ఎస్ఐ కూడా యూజ్ చేస్తాను. ఆర్ఎస్ఐ కూడా 40% బిలో వెళ్తూ. సో ఓవరాల్గా ఈరోజు లైవ్ మార్కెట్లో ట్రెండ్ చూస్తే సైడ్ వేస్ ఉంది మార్కెట్. ఇక్కడ నేను సైడ్ వేస్ మార్కెట్ అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తానో మీకు ఇక్కడ చూపెడతాను ఫ్రెండ్స్. ఏం చేస్తానంటే సైడ్ వేస్ మార్కెట్లో నేను ఫస్ట్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ 15 minutes క్యాండిల్ హైలో దగ్గర డ్రా చేసుకుంటాను. ఫస్ట్ 15 minutes క్యాండిల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. 1 2 3 క్యాండిల్స్ 15 minutes క్యాండిల్ హైలో డ్రా చేసుకున్నాను. ఓకేనా, హైలో డ్రా చేసుకుని తర్వాతనే నేను పొజిషన్ చూసుకుంటాను. సో జనరల్గా ఏం చేస్తానంటే ఈ 15 minutes కంటే మార్కెట్ బిలో మూవ్ అవుతుందంటే క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ ఉంటుందని, ఎబో ఉంటేనేమో మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటుందని, ఇలా మార్కెట్ ఉంటేనేమో సైడ్ వేస్ మార్కెట్. చూడండి ఈరోజు మార్కెట్ అంతా సైడ్ వేస్ మార్కెట్. 15 minutes అప్, ఫస్ట్ 15 minutes ఐఎన్లో దగ్గర డ్రా చేశాను. మీరు కావాలంటే చూడండి, ఇక్కడ టచ్ చేసింది మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్ చేసింది మళ్ళీ ఇక్కడ రివర్సల్, అంటే సైడ్ వేస్ మార్కెట్ అంతా సైడ్ వేస్. సో నేను ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్లో అవాయిడ్ చేయడానికి నేను ఇలా 15 minutes డ్రా చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇలా డ్రా చేసుకుని పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అనే దాని గురించి ఆలోచిస్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ వచ్చి రివర్సల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ 15 minutes ఇంక్లూడ్ ఈ ఏరియాలో మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఈ రెడ్ కనపడుతుందంతా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అంటే మీకు డీప్గా చెప్పాను కానీ ఈ గ్రీన్గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ అనమాట, వీళ్ళు మార్కెట్ బయ్యర్స్. ఈ రెడ్ కనపడుతుందంతా మార్కెట్ బయ్యర్స్. మీరు రివర్స్ చెప్తున్న కలర్స్. ఇక్కడ మీకు డీప్గా చెప్పదు, జస్ట్ మీకు సింపుల్ వే అర్థం చేసుకోండి. గ్రీన్గా కనపడుతుందో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు మార్కెట్. ఈ గ్రీన్ ఎక్కువ కనపడుతుంది, అందుకే చూడండి ఈ లెవెల్లో
క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. ఇది లైవ్ డేటా మనకు అప్డేట్ అవుతుంది. ఇది కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మనకి గో చాటింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు నేను ఇది ఎనేబుల్ చేయకపోతే ఏం లేదు, ఏం కనపడతలేదు. బట్ ఇది ఎనేబుల్ చేయగానే నాకు మార్కెట్లో సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువ ఈ ఏరియాలో అంటే అరౌండ్ మనకి 48,990 అంటే 49,000 లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్లో క్లియర్గా మనకి రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు, రెసిస్టెన్స్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. బట్ చూడండి, ఇక్కడ వెళ్ళింది, మార్నింగ్ సెషన్లో కూడా వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే మార్కెట్ సెల్లర్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళని లేదు, పడేశారు. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ జోన్లో మీరు ఒకసారి చూస్తే మార్కెట్ సెల్లర్స్ కంటే ఇక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది కనపడుతున్నారు. ఇగో 1.34 మిలియన్ కంటే 1.58. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ కొద్దిగా దొరికింది, మళ్ళా పైకి వెళ్ళింది, మళ్ళీ జోన్లో రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ జోన్లో రెసిస్టెన్స్ వచ్చింది. అందుకే ఫ్లాట్గా మూవ్ అవుతుంది. అంటే అగ్రెసివ్గా లేదు, మార్కెట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుందిగా. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో నేనేంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎబో వెళ్తేనే బై పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, బిలో వెళ్తేనే సేల్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలా వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇక్కడ 60% ఎబో, RSI 60% ఎబో ఉండాలి. ఈ ఆసమ్ ఆసిలేటర్ కూడా సిగ్నల్ క్లియర్గా ట్రెండ్ ఇలా ఇక్కడ చూస్తాను. ఈ ఏరియాలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా చూస్తాను. మార్కెట్ సెల్లర్స్ ఎలా ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ అగ్రెసివ్గా ఈ జోన్లో కనపడుతున్నారు. సో అంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత నాకు క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా ఇది లేకపోతే, జనరల్గా ఇలా ఉంటే నాకు అర్థం కాదు. సో నేను బై పొజిషన్ తీసుకోవాలా, సేల్ పొజిషన్ తీసుకోవాలని ఇక్కడ ఆల్రెడీ నేను 15 మినిట్స్ క్యాండిల్ వల్ల ఆలోచిస్తాను. బట్ నాకు ఇక్కడ ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ వల్ల నాకు ఈ ఏరియాలో క్లియర్గా నాకు కనపడుతుంది మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు. ఇది బ్రేక్ అయితే మాత్రం మనకు క్లియర్గా ఇంకంత రెసిస్టెన్స్ ఈ లెవెల్కి ఇట్లా బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్కి 49,000 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇక మూవ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. అంత హెవీగా సెల్లర్స్ లేరు, మార్కెట్ సపోర్ట్స్లో సెల్లర్స్ హెవీగా లేరు. ఈ జోన్లోనే మనకి 49,000 లెవెల్లోనే మనకు క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అయితే ఇక్కడ కనపడుతుంది. నేను ఇది కూడా ఒక ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది డెల్టా బార్స్ లైన్ కూడా నేను అంటే పొజిషన్ తీసుకోవాలా వద్దా, ఇది చూడండి నాకు క్లియర్ ఇండికేషన్ ఇస్తలేదు ఇది. సో ఇక్కడ వెయిట్ చేస్తాను, ఈ RSI ఇండికేటర్ దగ్గర వెయిట్ చేస్తాను. వీవ్యాప్ ఎబోనే ఉంది ఆల్రెడీ మనకి. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి సూపర్ ట్రెండ్ కూడా ఎబో ఉంది. బట్ ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చిన నేను ఏంటంటే మన 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ అనేది వెయిట్ చేస్తాను. బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఆర్ మీకు ఇట్లా కూడా మీరు ట్రేడర్స్ చేయాలనుకుంటే ఇటు ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, రివర్సల్ అవుతుంది అంటే మీకు క్లియర్గా ఈ జోన్లలో ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ ట్రెండింగ్ మార్కెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాడు చాలామంది. ఇది నా అడ్వాన్స్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. చూడండి సైడ్ వేస్ మార్కెట్ మొత్తం మార్కెట్ మూవ్మెంట్ అంతా ఇక్కడ సైడ్ వేస్ వెళ్తుంది. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మనకి ఒకసారి చూపెడతాం ఫ్రెండ్స్ మీకు. అందుకే వీడియో స్టార్టింగ్లో వెల్కమ్ బ్యాక్ దోస్తు స్ట్రాటజీస్ అని. సో ఇదే బేస్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. మీరు మాన్యువల్గా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్గో యూజ్ చేసుకోవాలంటే ఇది ఏంటంటే ఇవి ఆటోమేటిక్గా అవే ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, మనకి ఇథేరియం స్ట్రాటజీ, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, బిట్ కాయిన్. ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్, హెడ్జింగ్ కాదు. ఇవి ప్యూర్లీ మనకి బేస్డ్ ఆన్ ఇండికేటర్ మూమెంట్ బై ఆర్ సెల్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పిన స్ట్రాటజీస్ ఇవన్నమాట. ఓకేనా. వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు చూపెట్టాను కదా లైవ్ మార్కెట్లో. నేను నా ఆల్గో దాంట్లో రన్ అవుతున్నాయి, ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెల్టా ఎక్స్చేంజ్, BTCED. సో 2 సేల్ చేశాను కదా. సో రిస్క్ లేకుండా మనకి ప్రీమియం డికే కలిసి వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎక్స్పైరీ 5:30కి ఉంది, ఇప్పుడు ఎంత $4 ప్లస్లో. అంటే మనకి రిస్క్ అనేది 0 రిస్క్ తోటి మనం ట్రేడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఇథేరియం ETH ఇది 0 అయింది, $2.6 అంటే ఓవరాల్గా +$6లో ఉంది. ఓకేనా. ఈ విధంగా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ. మీరు చూడండి, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి,
ప్రాక్టీస్ చేస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మనకి ట్రేట్రాన్ వాళ్ళు, ఇది నా లైవ్ అకౌంట్, సో మీకు ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటే నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్లోనే, ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మనకి ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫెసిలిటీ జనరల్గా ఆప్షన్స్ సేలింగ్ చేయాలంటే చాలా ఇండియన్ మార్కెట్లో ఈ వర్కౌట్ కావదు, చేయొచ్చు, బట్ హెవీ క్యాపిటల్ కావాలి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీడే ఎక్స్పైర్ ఉండడం వల్ల, అండ్ ఆల్సో ఓన్లీ బిట్కాయిన్ ఎథీరియంలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన ఆల్గో ఫ్రీగా మీ ముందుకు ప్రొవైడ్ చేస్తాం. అవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఏవైనా స్ట్రాటజీస్, మేము చెప్పే స్ట్రాటజీస్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మేము ఏదైనా మాకు బెటర్ స్ట్రాటజీ వచ్చినప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అవి మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.